హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే చాప్టర్లో భాగంగా మనం మరికొన్ని లెసన్లు చేసుకుంటున్నాం. ఆ క్రమంలో మనం మహాభారతం గురించి తెలుసుకుంటున్నాం. మరి మహాభారతంలో ఉన్నటువంటి మొత్తం 18 పర్వాల్లో మనం 9 పర్వాల వరకు చెప్పుకున్నాం. మరి దీనికన్నా ముందున్నటువంటి పర్వం ఏంటంటే శల్య పర్వం. మరి ప్రస్తుతం మనం చెప్పుకునేటువంటి పర్వం ఏంటంటే సౌప్తికా పర్వం. ఏంటి? సౌప్తికా పర్వం. మరి ఈ యొక్క సౌప్తికా పర్వం అనేది మరి ఈ పర్వాల్లో 10వది. సౌప్తిక అంటే అర్థం ఏంటంటే సుప్తావస్థ అని అర్థం. మరి సుప్తావస్థ అంటే నిద్రావస్థ అని. మరి నిద్రలో ఉన్నటువంటి ఉప పాండవులను, పాంచాల రాజులను, వీళ్ళందరినీ కూడా దీంట్లో సంహరించే విధానం ఉంది ఈ యొక్క సౌప్తిక పర్వంలో. మరి అదేవిధంగా ఇందులో మనం తెలుసుకునే ముఖ్య విషయాలు ఏంటంటే మరి నిద్రిస్తున్నటువంటి ఉపాండవులను, పాంచాల రాజులను ఎవరు చంపారని అనే విషయం తెలుసుకుంటాం. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఎవరిని శపించాడు అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా అశ్వత్థామ ఎవరిపైన ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు అనేటువంటి విషయాన్ని, మరి అంతేకాకుండా అశ్వత్థామకు ఏ దేవుడు ప్రత్యక్షమైనాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. మరి అదేవిధంగా రధిక త్రయం ఎక్కడికి పోయింది, నెక్స్ట్ అశ్వత్థామకు ఏమని ఎవరు వరం ఇచ్చారు అనే విషయాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం. రైట్. మరి ఇంతకుముందు లెసన్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఏంటంటే మరి ఈ రధిక త్రయం అనేబడేటువంటి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు సుయోధను దగ్గరికి వెళ్ళారు. సుయోధనుడు మరణించే సమయంలో, అంటే అతనుగా చనిపోలేదు. మరి అశ్వత్థామ నేను ఇప్పుడే వెళ్ళి పాండవులందరినీ సంహరిస్తాను అంటే వెంటనే ఆ పుణ్యజాలు తెప్పించి ఆ యొక్క అశ్వత్థామను సైన్యాధ్యక్షునిగా అలంకరిస్తాడు ఈ యొక్క సుయోధనుడు. సరే అని చెప్పి సుయోధనుని విడిచి పాండవుల వైపు వెళ్తే మరి ఆ పాండవుల యొక్క శిబిరంలో అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉండారు. అది చూసి ఇప్పుడు వాళ్ళని సంహరించడం కాదని చెప్పేసి మరి ఈ యొక్క రధిక త్రయం అంతా కూడా అడవిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అడవిలోకి వెళ్ళిపోయారు అని తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళందరూ అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మరి ఆ మర్రి చెట్టు దగ్గర ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారు. మరి కొంచెం పొద్దుగునికి రాత్రి సమయం అయ్యే వేళ మరి వీళ్ళందరూ నిద్రిస్తుంటారు. ఎవరు? కృపాచార్యుడు, కృతవర్మ నిద్రపోతుంటారు. కానీ మరి అశ్వత్థామకు నిద్రపట్ట. ఎందుకంటే ప్రతి క్షణం కూడా తన తండ్రిని చంపిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు అనేటువంటి కసితో, కోపంతో రగిలిపోతుంటాడు ఈ యొక్క అశ్వత్థామ. మరి అశ్వత్థామ ఏం చేస్తా అంటే కొంచెం అలా చెట్టుపైకి చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక విషయాన్ని గమనిస్తాడు. ఏంటంటే మరి ఆ చెట్టు పైన, అంటే ఆ మర్రి చెట్టు పైన అనేక కాకులు గూళ్ళు కట్టుకొని ఉంటాయి. మరి ఆ యొక్క గూళ్ళల్లో కొన్ని కాకి పిల్లలు కూడా ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత ఒక గుడ్లగూబ అక్కడికి రావడం జరుగుతుంది. అది వచ్చేసి కాకి పిల్లలను మెడ కొరికి కొన్నిటి చంపుతుంది, కొన్నిటిని తన కాళ్ళతో చీల్చి సంహరించడం జరుగుతుంది. సో ఈ విధంగా గుడ్లగూబ ఏంటంటే నిద్రిస్తున్నటువంటి, నిద్రలో అంటే రాత్రి కదా, రాత్రిపూట ఉన్నటువంటి ఆ యొక్క పక్షులను శబ్దం రాకోకుండా సైలెంట్గా చంపేస్తుంది అన్నమాట. దీన్ని చూసిన తర్వాత అశ్వత్థామలో తలుక్కుమని ఒక ఆలోచన మొదలవుతుంది. అదేంటంటే మరి నేను కూడా ఈ విధంగా శిబిరాల్లో అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు పాండవులు, వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు, వాళ్ళు కూడా గాఢ నిద్రలో ఉంటారు, కాబట్టి వాళ్ళను కూడా ఈ విధంగా సంహరిస్తే సరిపోతుంది అనుకుంటాడు ఈ యొక్క అశ్వత్థామ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అశ్వత్థామకి ఇలాంటి ఆలోచన ఏ విధంగా కలిగింది అనే విషయాన్ని కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఏది? గుడ్లగూబ వచ్చేసి ఆ యొక్క కాకులను చంపిన విధానం. మరి ఈ యొక్క గుడ్లగూబకి మరొక పేరుంది ఉలూకం అనేది. రైట్. ఆ తర్వాత
ఆ ఆలోచనను మరి నిద్రిస్తున్నటువంటి తన మామైనటువంటి కృపాచార్యుని లేపుతాడు. అప్పుడు లేపి, కృపాచార్య, ఈ విధంగా మనం మరి వెళ్ళి పాండవులంతా అలసిపోయింటారు, వాళ్ళని వెంటనే వెళ్ళి సంహరించేద్దాము అంటాడు. అప్పుడు కృపాచార్యుడు ఏం చెప్తా అంటే, మరి మనం వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు, ఈరోజు నిద్రించి రేపు మళ్ళీ ఆలోచిద్దాము, ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు సరేనంటే వాళ్ళతో యుద్ధం చేద్దాము అంటాడు ఈ యొక్క కృపాచార్యుడు. అందుకు ప్రతిగా అశ్వత్థామ ఏంటంటే, మరి వాళ్ళతో ధర్మంగా యుద్ధం చేయనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళందరినీ అధర్మంగానే చంపారు ఈ పాండవులు, మన యొక్క కౌరవుల్ని. ఈ యొక్క భీష్మునేమో శిఖడిని అడ్డు పెట్టుకొని చంపారు, మరి యొక్క ద్రోణుడినేమో అబద్ధం చెప్పేసి మా నాన్న అంటే అశ్వత్థాముని యొక్క తండ్రి మరి ప్రాయోపవేశం చేసినా కూడా దుష్టద్యుమ్నుడు అనేవాడు కత్తితో సంహరించాడు. ఆ తర్వాత కర్ణుని రథచక్రం భూమిలో కుంగిపోయి వద్దంటున్నా వినకుండా అర్జునుడు బాణప్రయోగం చేశాడు. అదేవిధంగా మన రారాజైనటువంటి సుయోధనుడిని మరి కొట్టరాని చోట గదాయుద్ధంలో కొట్టి ఈ యొక్క భీముడు నేల కొరిగేటట్టు చేశాడు. ఇంత చేసిన వాళ్ళతో మనం యుద్ధం చేయనవసరం లేదు అని అంటాడు ఈ యొక్క అశ్వత్థామ. మరి ఏం చేద్దామంటే, ఇప్పుడు అందరూ అలసిపోయి నిద్రపోతుంటారు, ఆ నిద్రపోయేటువంటి ఆ యొక్క శిబిరంలో ఉన్నటువంటి పాంచాలురు, తర్వాత పాండవులు అంతా ఉంటారు, వాళ్ళందరినీ కూడా నేను వెళ్ళి సంహరిద్దామనుకుంటున్నాను అంటాడు ఈ యొక్క అశ్వత్థామ. ఎందుకు అశ్వత్థామకి ఇంత కోపం అంటే, మరి తన తండ్రి చనిపోయినా కూడా మరి అతని యొక్క శిరస్సును ఖండించినటువంటి పాంచాల రాజు అయినటువంటి దుష్టద్యుమ్నుని పైన చాలా కోపం. అంతేకాకుండా ఇలా అధర్మ యుద్ధంగా మరి సుయోధన్ని కూడా కొట్టారనేటువంటి మరొక కోపం. మరి అంతేకాకుండా సుయోధనునికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోవాలనేటువంటి ఒకానొక సంకల్పం చేత ఈ విషయాలన్నీ కూడా మరి అశ్వత్థామలో కోపాన్ని రగిల్చాయి. రైట్. వెంటనే ఏం చేస్తా అంటే ఈ విషయం చెప్తాడు కృతవర్మ ఈ యొక్క ఎవరికి, తన మామైనటువంటి కృపాచార్యునికి. ఎవరు? అశ్వత్థాముడు. సరే అని చెప్పి అశ్వత్థామ, కృపాచార్య, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరొక రథికత్రయాలు ఇంకోరు ఉన్నారు, కృతవర్మ అని చెప్పేసి. ఈ ముగ్గురు కూడా మాట్లాడుకొని సరే అని పాండవులు ఉన్నటువంటి శిబిరాల వైపుకు వెళ్తారు. అంటే వాళ్ళని ఆ రాత్రికే చంపేసేయాలని. సరే వెళ్తుంటే మరి ముందు వరుసలో అంటే వీళ్ళకన్నా చాలా ముందుగా అశ్వత్థామ రథాన్ని తోలుకొని వెళ్తుంటాడు. వెళ్తూ ఉంటే మరి ఆ అశ్వత్థామకు ఒకానొక భూతం అనేది ఎదురవుతుంది అనమాట. భూతం అంటే అదొక పిశాచి భూతం అనుకోండి, రాక్షస్ టైప్. అది ఎదురైతేనే వెంటనే అశ్వత్థామ ఏం చేస్తా అంటే తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని దాని మీదకి వేస్తాడు. వెంటనే ఆ భూతం ఏం చేస్తుందంటే మింగేస్తుంది. సరే అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి మిగిలినటువంటి అస్త్రాలన్నీ కూడా ఆ భూతాన్ని మీదకి ప్రయోగిస్తాడు. అవన్నీ కూడా దాన్ని ఏం చేయలేవు, అవన్నీ కూడా మింగేస్తుంది ఆ భూతం. వెంటనే ఏం చేస్తా అంటే అశ్వత్థామ భయపడతాడు. ఏంటిది, ఈ భూతం నా అస్త్రాలన్నీ మింగేసింది. మరి కనుచూపు మేరలో కూడా వీళ్ళు ఉండరు. ఎవరు? కృపాచార్యుడు ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు, వీళ్ళు వెనకాల వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మనస్సులో మరి ఆ మహాశివుణ్ణి, ఆ పరమేశ్వరుని ధ్యానించడం జరుగుతుంది ఈ యొక్క అశ్వత్థామ. సో ఈ విధంగా ఈశ్వరుని తలుచుకుంటానే మరి ఈశ్వరుడే ప్రత్యక్షమవుతాడు అక్కడ. ఎట్లా? ఆ భూతం నుంచి వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షం కావడం జరుగుతుంది. వెంటనే ఈశ్వరుడు ఏమంటారంటే, అశ్వత్థామ, నువ్వు చేస్తున్నది కరెక్టే, కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు మహావిష్ణు, నేను ఈశ్వరుడు. మా యొక్క శివుడి అంటే నాకు విష్ణువుకు భేదాలు లేవు. నువ్వు తొందరపడి ఏమన్నా విష్ణువు మీదకి వెళ్తావేమో నేను ఆపాను అని చెప్తాడు ఈ యొక్క మహాశివుడు. అదేవిధంగా ఇంకేమంటా అంటే, కాబట్టి నువ్వు వాళ్ళను సంహరించలేవు, అయితే మరి ఈ మిగిలిన పాంచాల రాజులను అయితే సంహరించవచ్చు అంటాడు ఈ యొక్క మహాశివుడు. ఎవరితో? అశ్వత్థామతో. వెంటనే అశ్వత్థామ మరి మహాశివుని పాదాలపై పడతాడు. మరి తర్వాత ఏమని అడుగుతా అంటే, మీరు నాకు ప్రత్యక్షం కావడమే నాకు చాలా గొప్ప విషయం ఓ మహాశివ అని అనడం జరుగుతుంది ఈ యొక్క అశ్వత్థాముడు. మరి ఈ యొక్క పాంచాల రాజులకి కాలం తిరిగిపోయింది అని చెప్పేసి వెంటనే ఏం చేస్తా అంటే మరి మన
మహాశివుడు అంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక అతి శక్తివంతమైనటువంటి ఖడ్గాన్ని ఈ యొక్క అశ్వత్థామకు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి మరి అశ్వత్థామకు తెలియకుండానే అతనిలోకి ఈ యొక్క రుద్రుడు ప్రవేశిస్తాడు. రుద్రుడు అంటే శివుడు, ఈశ్వరుడు, ముక్కంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క మహాశివునికి ఉన్నటువంటి పేర్లు అని గుర్తుపెట్టుకోవాలి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఈ పాండవ శిబిరాలను సమీపించిన తర్వాత మరి ఈ యొక్క అశ్వత్థామ ఒకటే ఆ యొక్క శిబిరం లోపలికి వెళ్తాడు. మరి ఈ కృపాచార్యుడు కృతవర్మను బయట ఉండమని చెప్తాడు. వెంటనే ఆ దివ్యాస్త్రాన్ని తీసుకుని అశ్వత్థామ మరి ఆ యొక్క నిద్రిస్తున్నటువంటి పాంచాల రాజు అయినటువంటి మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క అశ్వత్థామ అందులో ఉన్నటువంటి ఎవరిని సంహరిస్తాడు అంటే మరి క్రూరంగా ఈ యొక్క దుష్టద్యుమ్నుని సంహరించడం జరుగుతుంది ఈ యొక్క అశ్వత్థామ. ఎందుకంటే వాళ్ళ నాన్న గొంతు కోసాడు కదా, అందుకు అశ్వత్థామ కూడా ఏం చేస్తాడంటే ఈ యొక్క దృష్టద్యుమ్నుని అంటే పాంచాల రాజు అయినటువంటి దృష్టద్యుమ్నుని యొక్క తలను కూడా అదేవిధంగా అతి భయంకరంగా వాని మీద కాళ్ళు పెట్టి వాని తలకాయని ఖండించడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఏం చేస్తానంటే మరి అందరూ లేస్తారు, ఆహాకారాలు చేస్తారు. ఎవడో పెద్ద రాక్షసుడు వచ్చాడని అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అంత అర్ధరాత్రిపేట ఎవరు వస్తారు? మరి ఆల్రెడీ అశ్వత్థామకు తెలియకుండా ఈ యొక్క మహాశివుడు ప్రవేశించాడు కాబట్టి చాలా రుద్ర రూపంతో ఉంటాడు. ఎవరెవరు అడ్డం వచ్చినా, గుర్రాలు అడ్డం వచ్చినా, ఏ యొక్క మహావీరుడు అడ్డం వచ్చినా అందరినీ కూడా ఒక్క వేటుతో నరికేసి చంపేస్తుంటాడు ఈ యొక్క అశ్వత్థామ. ఆ విధంగా ఆ యొక్క పాండవుల శిబిరంలో ఉన్నటువంటి ఇంకా ఎవరిని చంపుతా అంటే ఉత్తమౌజుడిని, అదేవిధంగా యుధామన్యుడిని, అదేవిధంగా పాంచాల వీరులందరినీ కూడా వరుసపెట్టి నరికేస్తాడు, నరికి చంపివేస్తాడు ఈ యొక్క అశ్వత్థామ. ఆ తర్వాతంగా శిఖండిని కూడా చంపివేస్తాడు ఎవరు? అశ్వత్థామ. అదేవిధంగా మరి ఉప పాండవులను కూడా అశ్వత్థామ అతి భయంకరంగా చంపివేయడం జరుగుతుంది. ఉప పాండవులు అంటే ఎవరో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, వాళ్ళ పేర్లను కూడా తెలుసుకున్నాం, ముందు వీడియోలు మీరు చూడండి. రైట్. అదేవిధంగా మరి ఉప పాండవులు అంటే పాండవుల యొక్క కుమారులని, అంటే పాండవులకు ద్రౌపదికి జన్మించిన వారు. మరి ఆ సమయంలో అక్కడ పాండవులు లేరు, కృష్ణుడు, సాత్యకి వీళ్ళందరూ లేరు, అందుకు వాళ్ళు బ్రతికిపోయారు. రైట్. అంటే నీ రధికత్రయం ఈ ముగ్గురు కూడా ఏం చేస్తుంటే మరి తెల్లవారుతుండగా అంటే అందరినీ చంపేసిన తర్వాత తెల్లవారుతుండగా ఈ రధికత్రయమైన ముగ్గురు కూడా సుయోధను దగ్గరికి వస్తారు. మరి సుయోధనుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటాడు ఆ క్షణంలో. అటువంటి సుయోధను దగ్గరికి వెళ్ళి మరి ఈ యొక్క అశ్వత్థామ ఏం చెప్తా అంటే పాండవులు, కృష్ణుడు, సాత్యకి తప్ప మిగిలిన వారందరినీ నేను సంహరించాను అని చెప్తాడు ఈ యొక్క అశ్వత్థామ. మరి ఆ సమయంలో అక్కడ వారు లేరు అని చెప్తాడు. దానికి చాలా సంతోషపడి మరి సుయోధనుడు ఏం చేస్తా అంటే మరణించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు, మరి కౌరవుల్లో మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు. ఎవరు? ఇల్లు అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ మిగిలారు. మరి పాండవుల్లో 7 మంది మిగిలారు. వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు. పాండవ సైన్యంలో ఉన్నటువంటి యోధులు ఎంతమంది మిగిలారంటే 7 మంది మిగిలారు ఇప్పటి వరకు. పాండవుల్లో 7 మంది ఎవరంటే మరి పాండవులు 5 మంది, కృష్ణుడు, సాత్యకి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మరి సుయోధనుడు మరణించాడు. అంటే మరి ఇంతవరకు ఏంటంటే సుయోధనుడు కను ఊపిరితోనే ఉన్నాడు. రైట్. ఆ తర్వాత ఏంటంటే మరి ఈ విధంగా పాండవ శిబిరంలో ఉన్నటువంటి తమ యొక్క కుమారులను చంపారని, పాంచాల రాజులు అనేక మందిని చంపేశారని ఎవరో ఈ వార్త ధర్మరాజుకు తెలుస్తూనే ధర్మరాజు కుప్పకూలి బోరుని ఏడుస్తాడు. ఇంతటి యుద్ధం చేసి ఇంతమందిని జయించిన తర్వాత మా కుమారులను పోగొట్టుకున్నాను, మరి మా సైన్యం అంతా పోయిందని చెప్పేసి చాలా బాధపడతాడు. మరి ఈ విషయాన్ని ద్రౌపదికి చెప్పమని చెప్తాడు ఈ యొక్క ధర్మరాజు. మరి అదేవిధంగా ఈ యొక్క ద్రౌపదికి ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి పాండవులందరూ కూడా మరి ద్రౌపదికి జన్మించిన వాళ్ళే పాండవుల వల్ల. సో ఆమె చాలా దుఃఖితురాలైపోయి మరి వీళ్ళ దగ్గరికి వస్తుంది. వీళ్ళ దగ్గర పాండవుల దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే మరి మీరు ఎట్లయినా సరే మరి నా కుమారులను ఇంతమందిని చంపిన వాడిని ఏ విధంగా అయినా సరే మీరు చంపండి అని చెప్తుంది
ఈ యొక్క ద్రౌపది పాండవులతో. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భీముణ్ణి మరి ద్రౌపది అశ్వత్థామ ఎక్కడున్నా సరే చాంపి తీసుకురాని పంపిస్తుంది. మరి అశ్వత్థామ అప్పటికే అడవుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళందరూ. మరి కృతవర్మ తర్వాత కృపాచార్యుడు వేరే చోటు ఉంటారు. మరి యొక్క అశ్వత్థాముడు మాత్రమే వ్యాసముని ఆశ్రమానికి చేరుకుని ఉంటాడు. మరి భీముడు అశ్వత్థామను వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కుంటూ మరి ఈ యొక్క వ్యాసాశ్రమానికి వెళ్ళినటువంటి భీమునికి ఆయన కనబడతాడు అశ్వత్థామ. ఎందుకంటే అక్కడే ఉండి అశ్వత్థాముడు ఒంటి నిండా మరి విభూతిని రాసుకుని తపస్సులో కూర్చుంటాడు. వెంటనే భీముడు కోపంగా అశ్వత్థామ దగ్గరికి వచ్చి, ఓరి, నీవు మా వాళ్ళందరినీ చంపేసి ఏమీ తెలియనట్టుగా మునివలే కూర్చున్నావా అని కోపంగా మాట్లాడడం జరుగుతుంది. మరి భీముడేమో వెళ్ళిపోయాడు అక్కడికి. మరి వెంటనే కృష్ణునికి ఆ విషయం తెలుస్తుంది. కృష్ణుడు ఏం చేస్తా అంటే, మరి అశ్వత్థామ చాలా మహావీరుడు, భీముడు తట్టుకోలేడు అతని యొక్క ధాటికి. అదిగాక అశ్వత్థామ దగ్గర మరి బ్రహ్మశిరోనామాస్త్రం అనేటువంటి ఒకానొక ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది. కాబట్టి మనం కూడా వెంటనే భీముని అనుసరించి పదండి అని ఈ యొక్క కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి మరి పాండవులంతా కలిసి భీముడు ఎటు వెళ్ళాడో కనుక్కొని అటు వెళ్ళిపోతారు. వెంటనే భీముని చేరుకుంటారు అక్కడికి. మరి వీళ్ళు వచ్చారు వెనకాల. ఈ భీముడు కోపంతో ఆ యొక్క అశ్వత్థామను ఆ విధంగా అన్నాడు. వెంటనే అశ్వత్థామ చూడగానే మళ్ళీ వెంటనే ఈ యొక్క పాండవులు కూడా వచ్చారు, మిగతా వాళ్ళంతా అక్కడికి. అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడంటే, మరి ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఒక అస్త్రం ఉంటుంది, బ్రహ్మశిరోనామాస్త్రం లేదా బ్రహ్మాస్త్రం, రైట్. ఈ యొక్క బ్రహ్మశిరోనామాస్త్రం అనే దాన్ని వాళ్ళ మీదికి ప్రయోగిస్తాడు. ఏమని? అపాండవీయం అవుగా కానీ, అంటే ఏంది? ఆ పాండవులందరినీ చంపేయమని. అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు కదా కృష్ణునితో పాటు, భీముని తర్వాత. వెంటనే ఏం చేస్తాడంటే, ఈ అశ్వత్థామ మరి ప్రయోగించినటువంటి అస్త్రానికి అక్కడ ఉన్న కృష్ణుడు భయపడిపోయి అర్జునుడితో చెప్తాడు. ఏమంటే, అర్జున, నీకు కూడా తెలుసు కదా ఈ యొక్క బ్రహ్మశిరోనామాస్త్రం అనేది, నువ్వు కూడా ప్రయోగించు అంటాడు. వెంటనే ఏంటంటే, మరి అర్జునునికి కూడా ద్రోణుడు నేర్పించింటారు ఈ యొక్క బ్రహ్మశిరోనామాస్త్రం అనేదాన్ని. ఇది మామూలుగా ఎవరి మీద ప్రయోగించకూడదు. కానీ అర్జునుడు తన మనసులో గురుదేవుని ధ్యానించి ఈ యొక్క బ్రహ్మశిరోనామాస్త్రాన్ని అశ్వత్థామ విడిచినటువంటి బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ఎదుర్కొని నాశనం చేయడం వరకు మాత్రమే ఉపయోగపడాలని తన మనసులో ధ్యానించి ఆయన కూడా ఒక బ్రహ్మశిరోనామాస్త్రాన్ని వదులుతాడు. మరి ఇవి రెండు ఒకదాన్ని కూడా ఢీకొంటాయి, లోకాలని తల్లడిల్లిపోతాయి, మరి ఎన్నో ఉత్పాతాలు జరుగుతాయి. వెంటనే అక్కడికి మరి నారదుడు వెళ్ళి వ్యాసుని దగ్గరికి వెళ్తాడు. ఈ నారదుడు వ్యాసుడు కలిసి అక్కడికి వస్తాడు. వచ్చి వాళ్ళిద్దరిని మందలించడం జరుగుతుంది ఈ యొక్క వ్యాసుడు. ఏంటంటే, ఎందుకు మీరు ఇట్లాంటి శక్తివంతమైనటువంటి అస్త్రాన్ని వదిలారు? ఇది వదిలితే మరి కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇక్కడ మరి కరువులు సంభవిస్తాయి అని అంటాడు వ్యాసుడు. దానికి ఏంటంటే, మరి అశ్వత్థామ ఏం చెప్తా అంటే, నేను ధ్యానంలో చేసుకుంటుండగా ఈ భీముడు ఉగ్రరూపంగా వచ్చాడు, అందుకు నేను వెంటనే ఈ యొక్క అస్త్రాన్ని ప్రయోగించానని చెప్తాడు అశ్వత్థామ. మరి అర్జునుడు ఏం చెప్తా అంటే, మరి ఆయన ప్రయోగించినటువంటి అస్త్రానికి విరుగుడుగా నేను మళ్ళీ అస్త్రాన్ని ఉపయోగించాను అని చెప్తాడు అర్జునుడు. సరే, మీ యొక్క అస్త్రాలను ఉపసంహరించుకోండి అని చెప్తాడు వ్యాసుడు. సరే అని చెప్పేసి ఈ యొక్క అర్జునుడు తన యొక్క అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. మరి అస్త్రాన్ని ఉపసంహరించుకోవడం ఈ యొక్క అశ్వత్థామకు తెలియదు. నేను ఉపసంహరించుకోలేను అంటాడు. మరి అంతేకాకుండా ఈ యొక్క అస్త్రం పాండవుల వల్ల కలిగినటువంటి గర్భాలు ఏవైతే ఉన్నాయో అప్పటికి అవన్నీ కూడా విచ్ఛిన్నం చేస్తుంది. తర్వాత ఇది ఉత్తర గర్భంపైకి కూడా వెళ్తుంది. వెంటనే కృష్ణుడు అక్కడ దాన్ని ఆపుచేయడం జరుగుతుంది. సో ఇంత కష్టపడిన యుద్ధం చేసి విజయం చెందిన తర్వాత ఈ విధంగా అశ్వత్థామ వీళ్ళందరి యొక్క వంశాలను లేకుండా చేస్తాడు. ఒక
ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు మాత్రమే జన్మిస్తాడు ఈ యొక్క పాండవులకి. రైట్. ఆ తర్వాత అంటే పాండవుల వారసుడిగా జన్మిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఏం చేస్తా అంటే మరి కృష్ణుడు ఈ పరిణామానికి చాలా కోపించి అశ్వత్థామను మరి శపించడం జరుగుతుంది. ఏమని శపిస్తాడంటే, ఓ అశ్వత్థామ, నీవు బ్రాహ్మణుడవు అయినా కూడా ఇలాంటివన్నీ చేసావు కాబట్టి మరి నీవు చిరంజీవిగానే జీవిస్తావు, అయితే నికృష్టమైన జీవితాన్ని అనుభవించదుగాక అని కృష్ణుడు శాపం పెడతాడు. అదే కాకుండా మరి నీకు ఏంటంటే ఆ శాపం యొక్క విషయాలు, నీకు అన్నం దొరక్కోకుండా ఉండుగాక అని, మరి నీకు ఎవరు సహాయం చేయరని, మరి నీ యొక్క శరీరం నుంచి చీము నెత్తురు కారుతుండగా ఈ ప్రకారంగా నువ్వు 3000 సంవత్సరాలు దేశ దిమ్మరివై తిరుగుదుగాక అని ఈ యొక్క కృష్ణుడు అశ్వత్థామను శపించాడు. రైట్. మరి ఈ యొక్క విషయాన్ని వ్యాసుడు ఏమంటాడంటే, అక్కడే ఉన్నటువంటి వ్యాసుడు మరి అశ్వత్థామతో ఏం చెప్తా అంటే, మరి కృష్ణుడు భగవంతుడు, ఆయన ఇచ్చినటువంటి శాపానికి తిరుగులేదు అని ఈ యొక్క అశ్వత్థామతో అంటాడు. వెంటనే అశ్వత్థామ ఏం చేస్తా అంటే కోపంగా ఆ యొక్క వ్యాసముని అంటే, నీవు కూడా ఈ జనాల మధ్యనే తిరుగుతూ జీవించు అని ప్రతిగా ఈ యొక్క అశ్వత్థామ వ్యాసుని అంటాడు. సో మరి వ్యాసుని వాక్కు కూడా నిజం, ఈ యొక్క అశ్వత్థామ యొక్క వాక్కు కూడా నిజమైంది. వ్యాసుడు మరి మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. రైట్. ఈ విధంగా వీళ్ళందరూ కూడా చిరంజీవులు అని తెలుసుకున్నాం ఇంతకుముందు లెసన్లో. మరి సప్త చిరంజీవులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లను కూడా మనం తెలుసుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. అవి కూడా వీడియోలు చూడండి. రైట్. మరి ఈ విధంగా ఏం జరుగుతుందంటే, మరి అశ్వత్థామ యొక్క నుదుటిపైన ఒక విలువైనటువంటి శిరోరత్నం ఉంటుంది, అది పాండవులకు ఇచ్చేయమని చెప్పేసి చెప్తాడు వ్యాసుడు. సరే అని చెప్పేసి దాన్ని ఈ యొక్క పాండవులకి ఇచ్చివేయడం జరుగుతుంది అశ్వత్థామ. మరి అంతటి ముఖ్యమైనటువంటి శిరోరత్నం తీసుకుని ఈ పాండవులు వెళ్ళి మరి దాన్ని ద్రౌపదికి ఇస్తారు. ఆ ద్రౌపది వచ్చేసి ధర్మరాజుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ధర్మరాజు ఆ యొక్క శిరోరత్నాన్ని తన యొక్క కిరీటంలో పొదిగించుకొని ఆ విధంగా గౌరవిస్తాడు అశ్వత్థామను. సో నెక్స్ట్ అశ్వత్థామ ఏం చేస్తాడంటే మరి అడవులకు వెళ్తాడు తపస్సు చేసుకోవడానికి. రైట్. ఈ విధంగా మనం ఈ యొక్క సౌత్తికా పర్వంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలను మనం తెలుసుకున్నాం. చూస్తున్నానండి మన రవీంద్రాచార్య యూట్యూబ్ ఛానల్ని. మనవన్నీ కూడా వీడియోస్ ఎండోమెంట్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్లో పెట్టాం. రైట్. బాయ్.